ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినాల్లో ఎవరినైనా పలకరించామనుకోండి, ఎవరన్నా ఏ వ్యక్తినైనా కూడా మనం పలకరిస్తే వారు ఏమని చెప్తారంటే, బాగున్నారా అని మనం అడిగినప్పుడు బాగున్నామండి అని అంటారు. అంటే బాగున్నామని పెదవులతో మాత్రం చెప్తారు, కానీ వారి హృదయంలో ఏదో వేదన, బాధ, వారి ముఖంలో ఒక తేజస్సు ఉండదు. మళ్ళీ వెంటనే బాగున్నాం అన్న వెంటనే మళ్ళీ అంటారు ఏం బాగుంది అని. మరి ఎందుకు బాలేదు అని అంటే నీ కష్టాల్లో ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అలాగే ఉందో, ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితం కూడా అలాగే ఉందో. పోరాటం నీ మధ్యలో అల్లాడిపోతున్నావు, సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నావు, శ్రమలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయేమో, ఆ శ్రమలను ఊపిరి ఆడలేకుండా చేస్తున్నావు. ఇవి పరిష్కరించబడతాయా, పరిష్కరించబడాలి? ఈ శ్రమలు వలయం నుంచి నేను బయటకు వస్తానా, రానా? లేకపోతే ఇది ఇలాగే అయిపోద్దా, నా జీవితం ఇలాగే ఉండిపోతుందా, ఇలాగే చనిపోతానా? ఈ పరిష్కారం కాదా? దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి మార్గం ఏంటి? మనం ఏం చేస్తామంటే ఈ శ్రమలోంచి బయటకు రావడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎవరెవరి దగ్గరకో వెళుతూ ఉంటాం, ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరి చెంతకో వెళుతూ ఉంటాం, ఎవరికో నీ గోడు చెప్పుకుంటూ ఉంటావు, ఎవరి దగ్గరకో వెళ్ళి నీ బాధ వినాలని వారికి తెలియజేస్తూ ఉంటావు. ఒకవేళ నీ బంధువుల దగ్గరికి, నీ స్నేహితుడి దగ్గరికి, నీ యొక్క రక్త సంబంధి దగ్గరికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటావు, వారు పరిష్కరిస్తారేమోనని, వారు నీకు ఏదైనా సొల్యూషన్ చెప్తారనేమోనని ఏం చేస్తుంటూ ఉంటావు? ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, అన్ని ప్రయత్నాలు చేస్తావు, కానీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఎక్కడుందనంటే అది యేసయ్యలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పరిష్కారం చూపే దేవుడై ఉన్నాడు, నీకు ఒక మార్గాన్ని చూపే దేవుడై ఉన్నాడు. దిక్కు తోచక, ఊపిరి ఆడక, సమస్యల వలయంలో చిక్కుకొని పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నీకు ఆయన ఒక మార్గాన్ని చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? అయితే ఇదిగో నాకు ఎంత కానుకలు ఇవ్వాలి అని అన్నట్లే ప్రభు, ఇదిగో నీ కొండలెక్కాలి అన్నట్లే ప్రభు, దేవుని బిడ్డారా, లేకపోతే నీ వెండి బంగారాలు నాకు ఇవ్వు అన్నట్లే ప్రభు. నీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? ఆయన అంటున్నారు, ఈ రాత్రి ఆయన మాటలు వినడానికి మనమందరం కూడా మన హృదయాలను సంసిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. ఇది దేవుని యొక్క మాటలండి. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో శక్తి ఉన్నది, ఆయన మాటల్లో ప్రభావం ఉన్నది. ఆయన మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయి, ఆయన మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి. కనుక మరి హృదయపూర్వకంగా మన హృదయాలు తెరిచి ప్రభుని మాటలు వినడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకు ఒక విలువైన సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం దేవునితో గడపడం మనకెంతో ఆశీర్వాదకరం. మనం ఎంతో సమయాన్ని మన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, మన కుటుంబీకుల మధ్య, అలాగే మన పనుల్లో, మన బాధ్యతల్లో మనం గడుపుతూ ఉంటాం. ఎంతో సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉంటాం. మరి అన్నిటికంటే కూడా, అందరి మధ్య గడిపిన సమయం కంటే కూడా దేవుని యొక్క మందిరంలో మనం గడిపిన సమయం చాలా విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటారు కదా, అయ్యా నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఆ మాటలు పలకగలుగుతారంటే ఆ అనుభవాన్ని రుచి చూచిన వారు, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని రుచి చూచిన వారు, ఆయన సన్నిధిలో ఉన్న మరి ఆ సంతోషాన్ని అనుభవించిన వారు, ఆయన సన్నిధిలో ఉన్న ఆ తేజస్సును, ఆ బల ప్రభావ మహిమలను చూచిన వారు ఆ మాటను పలకగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా, ఆయన సన్నిధానంలో గడపడం చాలా శ్రేష్టమైనది.
మరి 1000 దినాల కంటే, ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే అవి శ్రేష్టమైనవి. హల్లెలూయా. మరి ఇంకొక భక్తుడు రాస్తాడు, 1000 సంవత్సరాల కంటే అవి శ్రేష్టమైనవి. హల్లెలూయా. అవును కదా. ఆయన సన్నిధానంలో గడిపే ప్రతీది కూడా, ప్రతి సమయం కూడా, ప్రతి మినిట్ కూడా చాలా విలువైనది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే మనమందరం ఈ రాత్రి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, మరి అవన్నీ విడిచిపెట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధానానికి మనం ఎందుకు వచ్చామంటే, ఆయన సన్నిధానంలో ఉన్న ఆ శ్రేష్టతను అనుభవించడానికి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను మనం అనుభవించడానికి దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మరి ప్రవాహాలు, జల ప్రవాహాలు అంటే నీటి ఊటలు, అనగా ఆయన యొక్క వాక్యము మన మధ్య ప్రవాహం వలె పారుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్కు మన మధ్యకు వెలువడుతున్నప్పుడు, ఆయన వాక్కు మన జీవితంలోనికి, మన హృదయంలోనికి వస్తున్నప్పుడు, ఆ యొక్క వాక్కులు మన జీవితంలోనికి మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆ వాక్కుల్లో ఉన్న శక్తిని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే మరి ఈ యొక్క దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉన్నది. హల్లెలూయా. మనిషి మాటలు వంటివి కావు దేవుని యొక్క మాటలు. దేవుని బిడ్డ, కనుక ఈరోజు దేవుని మాట వినాలని నేను దేవుని సన్నిధానానికి వచ్చానన్నవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ చేరిన బిడ్డలు కావచ్చు, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినాల్లో ఎవరినైనా పలకరించామనుకోండి, ఎవరన్నా ఏ వ్యక్తినైనా కూడా మనం పలకరిస్తే వారు ఏమని చెప్తారంటే, బాగున్నారా అని మనం అడిగినప్పుడు బాగున్నామండి అని అంటారు. అంటే బాగున్నామని పెదవులతో మాత్రం చెప్తారు, కానీ వారి హృదయంలో ఏదో వేదన, బాధ, వారి ముఖంలో ఒక తేజస్సు ఉండదు. మళ్ళీ వెంటనే బాగున్నాం అన్న వెంటనే మళ్ళీ అంటారు, ఏం బాగండి అంటే. మరి ఎందుకు బాలేదు అని అంటే, ఎన్ని కష్టాలునండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని సమస్యలు, కుదరని రోగాలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఆవరించేసినాయి. ఏం చేయాలో తెలియట్లా, దిక్కు తోచట్లేదు, అల్లకల్లోలం అయిపోతున్నాం. మరి ఇవన్నీ ఎలా పరిష్కరించబడతాయో అర్థం కావట్లేదు అని చాలామంది చెప్తూ బాధపడుతూ ఉంటారు, వేదనతో ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితం కూడా అలాగే ఉందేమో. పోరాటాల మధ్యలో అల్లాడిపోతున్నావేమో, సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నావేమో, శ్రమలు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయేమో, ఆ శ్రమలు నేను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయేమో, ఒకవేళ కుదరని రోగాలేమో, ఎటు చూసిన శ్రమే 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 కనపడుతుంది, కానీ పరిష్కారాన్ని కనపడట్లేదేమో. దిక్కుతోచని స్థితిలో, అర్థం కాని స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు కూడా బాధపడుతున్నావేమో. ఏంటి దీని పరిష్కారం అని అనుకుంటున్నావేమో. ఈ శ్రమలు ఎలా పరిష్కారం అవుతాయి అని ఒకవేళ ఆలోచిస్తున్నావేమో. ఈరోజు అదే బాధతో, అదే వేదనతో ఈ పరిష్కారం అవుతుందా అవదా, ఇవి పరిష్కరించబడతాయా పరిష్కరించబడవా, ఈ శ్రమలు వలయంలోంచి నేను బయటకు వస్తానా రానా, లేకపోతే ఇదే ఇలాగే అయిపోద్దా నా జీవితం, ఇలాగే ఉండిపోతుందా, ఇలాగే చనిపోతానా, ఈ పరిష్కారం కావా, దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి మార్గం ఏంటి, ఇవి ఎలా పరిష్కరించబడతాయి, దిక్కు తోచట్లేదు నాకు అని ఒకవేళ ఒక కలవరంతో ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేవేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్నే దర్శించాలని, ఆయన నీతో మాట్లాడాలని, నీ సమస్యకు పరిష్కారం తెలియచేయాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ శ్రమలో ఏంటి పరిష్కారం, ఇవి ఎలా పరిష్కరించబడతాయి, ఎవరు పరిష్కరిస్తారు, ఎలా నేను పరిష్కారం పొందుకుంటాను, ఎవరి దగ్గరికి వెళితే పరిష్కారం దొరుకుద్ది అని ఒకవేళ ఈరోజు ఒక కలవరంతో కూడిన హృదయంతో
ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేవేమో, ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ శ్రమ సంభవించింది, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈ శ్రమలోంచి నేను ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు, ఈ శ్రమకు ఒక పరిష్కారం ఏంటో నాకు దొరకట్లేదు అని ఒకవేళ అల్లాడిపోతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ శ్రమల వలయంలో నేను చిక్కుకుపోయాను, ఈ శ్రమలు నన్ను అలుముకున్నాయి, ఈ పోరాటాల మధ్యలో నేను నలిగిపోతున్నాను, ఈ కష్టాల కడలిలో నేను కృంగిపోతున్నాను, ఈ నష్టాల వలయంలో నేను అల్లాడిపోతున్నాను, ఈ భయంకరమైన వ్యాధులు నన్ను తాకి ఉన్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, వీటి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు, ఏం చేయాలి నేను అని ఒకవేళ ఈరోజు నలిగిపోతూ కృంగిపోతూ వస్తున్న నీతో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఒక పరిష్కారమైన మార్గాన్ని ఈ రాత్రి ప్రభు నీకు చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఎక్కడుందనంటే అది యేసయ్యలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నికి పరిష్కారం చూపే దేవుడై ఉన్నాడు, నీకు ఒక మార్గాన్ని చూపే దేవుడై ఉన్నాడు. దిక్కు తోచక ఊపిరి ఆడక సమస్యల వలయంలో చిక్కుకొని పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నీకు ఆయన ఒక మార్గాన్ని చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, అయితే ఇదిగో నాకు ఎంత కానుకలు ఇవ్వాలి అని అనట్లే ప్రభు, ఇదిగో ఇన్ని కొండలెక్కాలి అనట్లే ప్రభు, దేవుని బిడ్డలారా, లేకపోతే నీ వెండి బంగారాలు నాకు ఇవ్వు అనంట్ల ప్రభు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? ఆయన అంటున్నారు, అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. చూడండి, మనము ఎవరికైతే శ్రమ సంభవించిందో, ఏ వ్యక్తి అయితే శ్రమలో ఉన్నారో వారు ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కానీ మనము శ్రమ సంభవించినప్పుడు ఇదొక్కటే మనం చెయ్యం, మిగతా అన్ని ప్రయత్నాలు చేస్తాం కదా అండి, కదా. శ్రమ సంభవించినప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టాలు మన జీవితంలో ఆవరించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శ్రమలోంచి బయటికి రావడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎవరెవరి దగ్గరకో వెళుతూ ఉంటాం, ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరి చెంతకో వెళుతూ ఉంటాం, ఎవరికో నీ గోడు చెప్పుకుంటూ ఉంటావు, ఎవరి దగ్గరకో వెళ్ళి నీ బాధ వినాలని వారికి తెలియజేస్తూ ఉంటావు. నువ్వు ఒకవేళ నీ బంధువు దగ్గరికి, నీ స్నేహితుడి దగ్గరికి, నీ యొక్క రక్త సంబంధి దగ్గరికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటావు, వారు పరిష్కరిస్తారేమోనని, వారు నీకు ఏదైనా సొల్యూషన్ చెప్తారనేమోనని ఏం చేస్తుంటావు? ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, అన్ని ప్రయత్నాలు చేస్తావు, కానీ ప్రార్థన చేయాలనే ఆలోచన రాదు మనిషికి. శ్రమ రాగానే ప్రార్థించాలి అనే ఆలోచన అపవాది మనకు కలగనివ్వడు. శ్రమ సంభవించగానే ఏవేవో ఎవరెవరినో చూపిస్తూ ఉంటాడు, కానీ మళ్ళీ తొందర చేస్తూ ఉంటాడు, కానీ కలవర పెడుతూ ఉంటాడు, కానీ అపవాది మనల్ని మభ్య పెడుతూ ఉంటాడు, కానీ ప్రార్థన చేయాలి అనే ఆలోచన రానివ్వడు. అందుకే మనం ఏం చేస్తుంటామంటే శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమ కాలంలో గలిబిలైపోయి గందరగోళం అయిపోయి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు కూడా అదే చేసేవేమో. నీకు శ్రమలు నీకు విస్తరిస్తున్నప్పుడు, శ్రమలు నీకు ఆవరించినప్పుడు, శ్రమలు నీ చుట్టూ అలుముకున్నప్పుడు, అనేక శ్రమలు నిన్ను ఊపిరానికుండా చేస్తున్నప్పుడు నువ్వు కూడా కలవరపడిపోతున్నావు, గలిబిలైపోతున్నావు, ఎవరెవరో దగ్గరికి వెళుతున్నావు, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. ఎక్కడికి వెళ్ళినా నీకు పరిష్కారం దొరకక ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా నాకు పరిష్కారం ఎక్కడ దొరుకుద్దని ఒక ఆలోచనతో దేవుని సన్నిధానానికి వచ్చావు. దేవుని బిడ్డ, కనుక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు.
ఏ శ్రమ నీకు సంభవించింది? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మీకు శ్రమ సంభవించనా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. దానికి ఆన్సర్ కూడా చెబుతున్నాడు దేవుడు. అయితే అతడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, నీలో నీ కుటుంబానికి ఏ శ్రమ వచ్చింది? ఏ శ్రమల వలయంలో నువ్వు చిక్కుకున్నావు? ఏ శ్రమను అనుభవిస్తున్నావు? ఆర్థిక పోరాటాల వలన ఇబ్బంది పడుతున్నావా? అప్పులైపోయి అప్పులు కట్టలేక బాధపడుతూ నలిగిపోతున్నావా? ఎవరెవరో దగ్గరికి వెళ్ళి ఎవరెవరినో ఆశ్రయించి ఎవరెవరో సహాయం కోసం అర్థించి రోజులు, నెలలు, సంవత్సరాలు తరబడి ప్రయత్నం చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా నీకు పరిష్కారం దొరకక బాధపడుతున్నావా? నీ అప్పులు అనేది క్లియర్ కాక ఈ శ్రమల్లోనే, ఈ శ్రమల్లోనే నేను చనిపోవాలేమని బాధపడుతున్నావా? ఈరోజు శ్రమలో ఉన్నావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు బాధపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ప్రార్థన మాత్రం చేయి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్య సమస్య నేను చుట్టుకుని ఉందా? నీకున్న రోగాలను బట్టి శ్రమ అనుభవిస్తున్నావా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావేమో, బెడ్ మీదే ఉంటున్నావేమో. ఒకవేళ లైవ్ చూస్తున్న బిడ్డ, నీకున్న రోగం నేను శ్రమ పెడుతుందా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా నాన్న? ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి 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 వేసారిపోయి ఉన్నావా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు కదూ, ఎవరు నిన్ను పలకరించట్లేదు కదూ. ఎక్కడికి వెళ్ళినా నీ శ్రమ, ఆ రోగం వలన నువ్వు అనుభవిస్తున్న శ్రమ పరిష్కారం కావట్లేదు కదా. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని అనుకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఏ వైద్యుడు నా వ్యాధిని తొలగించలేదు, ఈ రోగం నన్ను శ్రమ పెడుతుంది, నేను ఇలాగే చనిపోతానని ఈ రాత్రి నువ్వు బాధపడొద్దని ప్రభు అంటున్నారు. నువ్వు ప్రార్థన చేయాలని ప్రభు నీకు సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయి కృంగిపోయి నా జీవితం ఏమైపోద్దు అనుకొని అలా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కొన్ని కుటుంబ సమస్యలు తల్లాడిపోతున్నావా? నీ బిడ్డల వల్ల సమస్యలు వలయంలో చిక్కుకున్నావా? నీ బిడ్డలు కూడా ఒకవేళ సమస్యలో చిక్కుకున్నారా? శోధన, బాధ నిన్ను ఆవరించి ఉన్నదా? ఈ శ్రమలు ఎట్లా పోతే, ఈ కష్టాలు ఏంటయ్యా అని బాధపడుతున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేయని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రమలో కుంగిపోవాలని, శ్రమలో నువ్వు నలిగిపోవాలని, శ్రమలో నువ్వు ఉండిపోవాలని దేవుని చిత్తం కాదు. ఆ శ్రమలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు ఆశించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథకర్త రాస్తాడు కదా, నువ్వు శ్రమలో నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేత కానివాడువోదు అని సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. ప్రియ దైవజనమా, చాలా మంది ఈరోజు నీకు శ్రమ ఉందని కృంగిపోతున్నావేమో. శ్రమ ఎలా పరిష్కరించుకోవాలో, ఆ శ్రమలోంచి ఎలా విడిపించబడాలో అర్థం కాక నలిగిపోతున్నావేమో. ఆ శ్రమల వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నావేమో. పరిష్కారం దొరకక ఎదురు చూస్తున్నావా? ఆ రోగం తొలగిపోక బాధపడుతున్నావా? ఆ నష్టాలు తీరకను బాధపడుతున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు, ఎవరినో నువ్వు ఆశ్రయించవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయని ప్రభు ఈ రాత్రి నీకు సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, శ్రమ సంభవించిన దినమున ఏ శ్రమ నిన్ను అలుముకుందో, ఏ కష్టాలు నిన్ను అలుముకున్నాయో, ఏ శోధన నిన్ను అలుముకున్నదో, అటువంటి సమయంలో నువ్వు కలవరపడకుండా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలని ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ. మనం అదొక్కటే చేయమండి. అన్నీ చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుని దగ్గరికి రావాలంటే కష్టం అండి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలంటే కష్టం అండి. ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, విశ్వ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటావు. శ్రమలు పరిష్కరించుకోవాలని, నీ కుటుంబంలో వస్తున్న శోధనలు పరిష్కరించుకోవాలని,
నీకు ఏ యొక్క అప్పుల వలన ఏ శ్రమ అనుభవిస్తున్నావో ఆ శ్రమను పరిష్కరించుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తావో కానీ ప్రార్థన అనేది చేయలేకపోతున్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎవరో ఇక్కడ ఈ రాత్రి శ్రమల వలయంలో చిక్కుకొని మరి ఆ శ్రమల వలన నష్టంతో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు ఒక సొల్యూషన్ చెప్తున్నారు, నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రియ బిడ్డ, నువ్వు శ్రమ దినాన నువ్వు కృంగిపోకుండా శ్రమ దినాన నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి మన జీవితంలో. శ్రమలు అనేవి మనకు కుటుంబాల్లో కలుగుతూనే ఉంటాయి, మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ శ్రమలో నేను కృంగిపోవడం దైవ చిత్తం కానే కాదు. ఆ శ్రమలో నేను నలిగి కూర్చోవడం దేవుని చిత్తం కానే కాదు. ఆ శ్రమలో నుంచి నువ్వు బయటకు రావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమ కలిగిన దినాన్న నువ్వు కృంగిపోయి కూర్చునకుండా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏమీ చేయొద్దు, ఏ ప్రయత్నం చేయొద్దు. ఈరోజు నీ కుటుంబంలో కష్టం ఉందా? ఈ రోజున నీవు ఆర్థిక పోరాటాల్లో శ్రమల్లో నలిగిపోతున్నావా? అనారోగ్య సమస్యలు అల్లాడిపోతున్నావా? ఏ ఇబ్బందిని నువ్వు ఈ రోజున నీ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకని ప్రార్థన చేయాలంటే ప్రార్థనే పరిస్థితులను మార్చివేస్తుంది. గట్టిగా చెప్పండి, కూడా దేవుని వైపు పరచుదాం. హల్లెలూయా. ప్రార్థన నీకు పరిష్కారాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ జీవిత స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని చక్కపరుస్తుంది. ప్రార్థన నీ శ్రమలోంచి నీకు విడుదల కలుగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభువు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కానీ దురాత్ముడు ఏం చేస్తాడంటే, సాతానుడు ఏం చేస్తాడంటే శ్రమ కలిగిన దినాన్ని అందరినీ చూపిస్తూ ఉంటాడు. నీకు ఏవేవో ప్రయత్నాలు చేయిస్తూ ఉంటాడు నీ చేత. కానీ ప్రార్థన చేయాలనే ఆలోచన మనకు రానివ్వడు. ప్రార్థన ద్వారా నీకు పరిష్కారం దొరుకుతుందనే ఆలోచన నీకు రానివ్వడు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా శ్రమ దినాన, నీ శ్రమ దినాన్న నువ్వు కృంగిపోయి కూర్చోవడం కాదు, కానీ నువ్వు శ్రమ దినాన్న నువ్వు ప్రార్థన చేయలేచి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి. నీ శ్రమ దినాన ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శ్రమ ఎదురైన దినాన్న కూర్చుని మూలగడం కాదు, కానీ శ్రమ నీకు సంభవించిన సమయాన నువ్వేం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, శ్రమ కలిగిన దినాల్లో మౌనంగా ఉండకూడదు, కృంగిపోయి ఉండకూడదు. చూడండి, భక్తులు వారి జీవితాల్లో శ్రమలు ఎదురైన రోజున మౌనంగా కూర్చోలా, కృంగిపోతూ కూర్చోలా. కానీ వారికి శ్రమ ఎదురైన రోజున చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమ దినాన్న వారు ఏం చేశారంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు 107వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట 28వ వచనాన్ని చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. చూడండి, శ్రమనంట వారు తాళలేకుండా ఉన్నారంట. శ్రమలు విస్తరించినాయండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారికి వచ్చిన శ్రమను వారు తాళలేకపోతున్నారు. తట్టుకోలేని శ్రమలో వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, శ్రమను తాళలేకపోతున్నారంట. ఆ శ్రమ వారు నిలవనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు, వారికి ఊపిరి ఆడనివ్వట్లేదు. దేవుని బిడ్డలారా, ఆ శ్రమంట తాళలేకపోతున్నారు. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే ఉంది కదా. ఆ శ్రమ వాళ్ళు నిన్ను ఆ శ్రమ నీ జీవితంలో వచ్చిన శ్రమ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు కదా. ఒకవైపు అనారోగ్య పరిస్థితిలో, ఒకవైపు నిరుద్యోగ పరిస్థితి, ఒకవైపు అప్పు బాధలో, ఒకవైపు
నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్నావు కానీ శాలరీ రాని పరిస్థితి, ఒకవైపు బిడ్డల జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి, ఇవన్నీ కూడా నీకు కూడా ఊపిరి ఆడనివ్వట్లేదు కదా. ఒకవైపు రెంట్ కట్టాలి, నెల వస్తుంది, నెల రాగానే రెంట్లు కట్టాలి, రెంట్ కట్టే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ కూడా నిన్ను కూడా ఊపిరాడిని కూడా చేస్తున్నాయి. నువ్వు కూడా అంటున్నావు, అయ్యా ఈ శ్రమల్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానయ్యా. నువ్వు కూడా కన్నీళ్ళతో ఉన్నావు కదా. అవునండి, ఈ రాత్రి ఎవరైనా ఆ శ్రమల వలన తట్టుకోలేని పరిస్థితిలో, తాళలేని పరిస్థితిలో ఈరోజు నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావేమో, నలిగిపోతూ ఉన్నావేమో, ఈ శ్రమల్లో నేను చనిపోతానా ప్రభు అని ఒకవేళ వేదనతో ఉన్నవేమో, వారు కూడా ఆ శ్రమలు తాళలేకపోతున్నారు. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమనంట తట్టుకోలేకపోతున్నారంట. శత్రువు చేతిలో నలిగిపోతున్నారు బిడ్డ. శత్రువు వారిని బాధిస్తున్నాడు బిడ్డ. శత్రువు వారిని హింసిస్తున్నాడు బిడ్డ. శత్రువు పెట్టే యొక్క యాతన వారు భరించలేకపోతున్నారు నాన్న. శత్రువు వారిని ఊపిరాడనివ్వట్లేదు. శత్రువు వారి చుట్టూ అలుముకొని ఉన్నాడు. శత్రువు భారం వారి మీద ఎంతగానో మోపబడి ఉన్నది. ఆ శత్రువు పడుతున్న ఇబ్బందికి వారికి ఊపిరాడట్లేదు. ఆ శ్రమ వారు తాళలేకపోతున్నారు. వారి వల్ల కావట్లేదు. తాళలేకపోవడం అంటే వారి వల్ల కావట్ల, శ్రమను తట్టుకోవడం వారి వల్ల కావట్లా. చాలామంది చెప్తుంటారు మా దగ్గరికి వచ్చి, మమ్మీ కుటుంబంలో అనేక రకాల సమస్యలు, అప్పులైపోతున్నాయి, ఒకవైపు అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మంచిగా ఉండట్లేదు, ఒకరికి విడిచి ఒకరికి అనారోగ్యం, మా భర్తకు చూస్తే శాలరీ రావట్లేదు, మా కుటుంబ పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయి ఉన్నాయి, చేస్తున్న పని సక్సెస్ అవ్వట్లేదు, ఒకవైపు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ యొక్క శ్రమను తట్టుకోలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మా వల్ల కావట్లేదు. ఇవన్నీ అలా పరిష్కారం అవుతాయి, అర్థం కావట్లేదు. అవును కదా, నీకు కూడా అలాగే తాళలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, శోధన వెంబడి శోధన, బలహీనతలు, రోగాలు, ఇవన్నీ ఒక్కైతే భార్యాభర్తల మధ్య అసమాధానం, ఒకవైపు బిడ్డలు మాట వినని పరిస్థితి, కుటుంబాలన్నీ కూడా ఈ రోజున భయంకరమైన శ్రమల వలయంలో చిక్కుకొని ఆ శ్రమలు కూడా మీరు కూడా తాళలేని పరిస్థితులు ఉన్నారేమో. ఇశ్రాయేలు ప్రజల మీద కూడా అంతే. శత్రువు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. శత్రువు భారం అధికమైపోతూ వచ్చింది. శత్రువు చాలా హింసిస్తూ ఉన్నాడు. శత్రువు ఊపిరాడకుండా చేస్తున్నాడు. శత్రువు వారి జీవితంలో ఆనందాన్ని దోచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ శ్రమను తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫరో కబంధ హస్తాల్లో రగ్గిపోతూ ఉన్నారు. శత్రువు పెట్టే ఆ యొక్క ఇబ్బందికరమైన వలయాల్లో చిక్కుకొని ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నారంట. తట్టుకోలేక ఆ యొక్క శ్రమ కాలన్నా వారు తట్టుకోలేక, శ్రమ తాళలేక వారంట దేవునికి మొర్ర పెట్టింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమను తట్టుకోలేని పరిస్థితుల్లో వారి కష్టాలు, వారి యొక్క ఇబ్బందులు, వారి శ్రమ కాలం ఎలా ఉందంటే అగ్నిగుండంలో వేసినట్లుంది వారి పరిస్థితి. అగ్ని వలయాలు వారిని కమ్ముకున్నాయా అన్నట్లు ఉంది పరిస్థితి. జల ప్రవాహాలు వారి చుట్టూ ఆవరించి ఉన్నాయా అన్నట్లు ఉన్నది వారి పరిస్థితి. ఎటు చూసిన మార్గము కాన రాని పరిస్థితిలో ఉన్నారు. ఎటు చూసిన సహాయం రాని పరిస్థితిలో ఉన్నారు. ఆ శ్రమ తట్టుకోలేని పరిస్థితిలో, వేదన భరించలేని స్థితిలో వారు ఉన్నప్పుడు వారు పరుగు పెట్టుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి యెహోవాకు మొర్ర పెట్టిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబంలో సమస్య కూడా అలాగే ఉందా? ఇశ్రాయేలు ప్రజలు భరిస్తున్న ఆ యొక్క శ్రమ నీ కుటుంబంలో కూడా ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా నువ్వు కూడా అటువంటి శ్రమ అనుభవిస్తున్నావా? శత్రువు నిన్ను కూడా అదే రీతిగా బాధిస్తున్నాడా?
శత్రువు నీ కుటుంబం మీద చెలరేగున్నాడా? నీ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తూ ఒకవైపు నీ భర్త పరిస్థితిని జీవితాన్ని పాడు చేస్తూ ఒకవైపు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఒకవైపు ఆర్థిక పోరాటాలు ఒకవైపు అప్పు బాధలు, అప్పులు ఇచ్చిన వారి చేత ఒత్తిడి ఒకవైపు. దేవుని బిడ్డలారా, ఒకవైపు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేకపోతున్నావేమో, ఊపిరి రాడని పరిస్థితిలో ఉన్నావేమో, తాళలేని శ్రమను తట్టుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. వారంట శ్రమ కాలమున, వారు శ్రమ కలిగిన దినాన, ఆ శ్రమ తట్టుకోలేని పరిస్థితుల్లో వారు యెహోవాకు మొర్రపెట్టిరి. హల్లెలూయా. వారు ఏ మార్గాన్ని ఎన్నుకోలేదు, కానీ ఎక్కడెక్కడికో వెళ్ళే వారి శ్రమల్లోంచి పరిష్కారం పొందుకోవాలని ఆశించలేదు, కానీ వారంట దేవుని దగ్గరకు పరుగు పెట్టారు. హల్లెలూయా. దేవునికి మొర్ర పెడుతున్నారు. దేవుని బిడ్డ, మౌనంగా లేరు. ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నావే, ఇలా చనిపోవాలి అనుకోలేదు, కానీ నువ్వు ఎన్నిసార్లు అనుకుంటున్నావు, నేను తట్టుకోలేనయ్యా, ఈ శ్రమ నా వల్ల కాదయ్యా, నేను చనిపోతే బాగుండు అయ్యా, నేను చనిపోతే బాగుండు. నిజమే కదా, చాలామందికి దురాత్ముడు, దుష్టుడు అటువంటి మనసు పుట్టిస్తున్నాడు. ఇంకెందుకులే కానీ, ఈ శ్రమలు తీరవు కానీ, ఈ కష్టాలు పోవు కానీ, ఈ వ్యాధులు పోవు కానీ, ఈ బలహీనతలు పోవు కానీ, నీ కుటుంబ సమస్యలు పరిష్కారం కాదు కానీ, నువ్వు బతికుండి ఉపయోగం ఏంటి? నువ్వు బ్రతికుండడం వల్ల ఎవరికి మేలు? చనిపోరాదు అని అపవాది నీ చెవులో మాట్లాడుతున్నాడేమో. కానీ ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నీ ఆత్మ చనిపోవాలని దేవుని ఉద్దేశం కాదు, నీ కుటుంబం పాడైపోవాలని దేవుని ఉద్దేశం కాదు, ఆ శ్రమల వలయంలో నువ్వు నలిగిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని బిడ్డ, అందుకే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నావా? శ్రమ సంభవించిందా? మౌనంగా ఉండొద్దు, కృంగిపోవద్దు, నువ్వు ప్రార్థన చేయని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి శ్రమ కాలన్నా, శ్రమ తట్టుకోలేని కాలన్నా వారు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, మనకు శ్రమల్లో మనకు మార్గము కానరాని వేళ, దిక్కు తోచని వేళ, ఆ శ్రమలోంచి బయటకు ఎలా రావాలో తెలియని వేళ, ఆ శ్రమను తట్టుకోలేని వేళ నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నీకొక మార్గం ఉంది, అదేంటంటే దేవుని యొక్క పాదాలే. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు, కానీ దేవుని యొద్దకు నువ్వు ప్రార్థించడానికి పరుగు పెట్టుకొని రావాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. కీర్తనకారుడు అంటాడు, ఆయన మాట్లాడుతున్నారు 121 కీర్తనలో మొదటి వచనంలో. మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు కదా, చూడండి మొదటి వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఇది ఎవరి అనుభవం అంటే దావీదు మాట్లాడుతున్నారు. దావీదు చెబుతున్నారు, నా శ్రమలో, నా శ్రమ దినాన, నాకు శ్రమ సంభవించిన దినాన, నాకు శ్రమ కలిగిన దినాన్న, నాకు శ్రమ నన్ను ఆవరించిన దినాన్న నేను ఎక్కడికి వెళ్ళారంట? దేవుని యొద్దకు వెళ్ళి మొర్ర పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తున్న మాట, భక్తుడు తన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న మాట. నా జీవితంలో కూడా శ్రమ వచ్చింది. భక్తుల జీవితంలో శ్రమలు రావా? దేవుని ఆరాధించే వారి జీవితంలో శ్రమలు రావా? క్రైస్తవుల జీవితాల్లో శ్రమలు రావా? వస్తాయి. ఎవరన్నా రావంటే అది అబద్ధం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో శ్రమలు వస్తూనే ఉంటాయి. శ్రమ అందరి జీవితాల్లోనే వస్తూనే ఉంటాయి శ్రమలు. భక్తుల జీవితాల్లో కూడా శ్రమలు సంభవించినాయి. శ్రమ సంభవించిన దినాన్న నువ్వు కృంగిపోయి కూర్చోవడం కాదు, కానీ శ్రమ కాలంలో, శ్రమ సంభవించిన సమయంలో ఆ యొక్క భక్తుడు దావీదు మీరంట దేవుని యొద్దకు వెళ్ళి మొర్ర పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో కూడా అదే మాట్లాడుతున్నారు. శ్రమ ఉందని ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమ సంభవించింది నా కుటుంబానికి అని ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నా జీవితంలో ఈ శ్రమలని ఎందుకు వాపోతున్నావు? ఎందుకు నా శ్రమలు ఈ జీవితంలో తట్టుకోలేకపోతున్నానయ్యా అని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చెయ్యి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ప్రార్థన చేస్తే శ్రమ తొలగిపోద్దా?
ప్రార్థన చేస్తే, ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తారు, మమ్మీ ఇలా ఉన్నాయి, డాడీ మా సమస్యలు ఇలా ఉన్నాయి, శ్రమలు ఇలా ఉన్నాయి అంటే మేము కూడా ఏం చెప్తామంటే, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయండి అమ్మా, మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి అమ్మా అంటే, కొంతమంది అనుకుంటారు ప్రార్థన చేస్తేనే తగ్గిపోద్దా, ప్రార్థన చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని అనుకుంటూ ఉంటారు. అవును, ఈ యొక్క ఆలోచన నీకు కూడా ఉందేమో. ప్రార్థన చేస్తేనే పరిష్కారం అయిపోతాయా సమస్యలు తొలగిపోతాయా? ఖచ్చితంగా. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరచుదాం. ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన బలమైనది, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన సమస్యల నుంచి పరిష్కరిస్తుంది, ప్రార్థన నీకున్న ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదలిస్తుంది, ప్రార్థన నీకున్న శోకం నుంచి విడిపిస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, అందుకని ఇశ్రాయేలు ప్రజల వరకు శ్రమ సంభవించిన దినాన్న, శ్రమను తట్టుకోలేని పరిస్థితుల్లో వారు దేవుని యొద్దకు పరుగు పెట్టారు. హల్లెలూయా. యెహోవా యొద్దకు మొర్ర పెట్టగా, తర్వాత చదవండి, ఇప్పుడు కింద వచ్చిన చదవండి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కీర్తన 107 28వ అధ్యాయము 28వ వచనం 2వ భాగం. ఆయన వారిని ఆపదలలో నుంచి విడిపించెను. హల్లెలూయా. అంటే ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారికి ఏం దొరికింది? శ్రమలో నుంచి విడుదల దొరికింది. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారికి ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నారో, అయ్యా శ్రమలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, మా దిక్కు నువ్వేనయ్యా, మా ఆశ్రయం నీవేనయ్యా, అయ్యా మా యొక్క సహకారుడు నీవేనయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా, ఈ శ్రమలోంచి విడిపించగలిగిన సమర్థుడు నీవేనయ్యా అని మరి దేవుని పాదాలు పట్టుకొని వారంట మొర్ర పెడుతూ ఉండగా ఆ ప్రార్థన వారికి విడుదల కలుగు చేసింది. హల్లెలూయా. దేవుడు మూవ్ అయ్యాడు, దేవుడు కదిలాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికున్న ఆపదలలో నుంచి, వారికున్న శ్రమలలో నుంచి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి శ్రమ సంభవించిందా? నీ జీవితంలో శ్రమ సంభవించిందా? ఈ రోజున నీ యొక్క బిడ్డల జీవితంలో శ్రమ సంభవించిందా? ఈ రోజున ఏ శ్రమ నీ జీవితంలో సంభవించిందో నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉద్యోగంలో ఎదురవుతున్న శ్రమలు, నీ యొక్క వ్యాపారంలో వస్తున్న శ్రమలు, నీ చేతి పనులు చెలరేగుతున్న శ్రమలు, నీ యొక్క వైవాహిక జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, ఇవన్నీ సంభవించినప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు, కానీ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనే నీ సమస్యను పరిష్కరిస్తుంది, నీ శ్రమలో నుంచి నిన్ను విడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు నీ దేవుడు నీ కోసం మూవ్ అవుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమ నుంచి నీకు ఖచ్చితంగా విడుదల కలుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరకు వచ్చారు. శ్రమ తట్టుకోలేని పరిస్థితుల్లో, ఆ శ్రమలో నలిగిపోతున్న పరిస్థితుల్లో వాటినన్నిటినీ పరిష్కరించగలిగిన దేవుని దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేసి ఉన్నారు. హల్లెలూయా. కనుకే దేవుడు వారి కోసం కదిలి వారికున్న శ్రమల్లోంచి విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారితే, నీ శ్రమ కలిగిన దేవుని దినాన నువ్వు మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నీ బిడ్డల జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, నీ భర్త జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, నీ ఆర్థిక పోరాటాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నప్పుడు, నీ శత్రువు ఊపిరాడనీయకుండా నేను చేస్తున్నప్పుడు, అప్పులు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, శోధనలు, ఇవన్నీ కూడా నేను ఊపిరాడనీయకుండా చేస్తూ ఉన్నప్పుడు, ఆ శ్రమ నేను తట్టుకోలేని రీతిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలి. ఇదిగో నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని, నీ యొక్క యవనస్తులని, నీ యొక్క యవన బిడ్డలైన మీ జీవితాలను పాడు చేయాలని దుష్టుడు చెలరేగుతున్న సమయం ఇది. శత్రువు ఎప్పుడూ కూడా మనల్ని నష్టపరచడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు, శ్రమలలోనికి మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఈ యొక్క సమయాల్లో, ఈ కడవరి దినాల్లో నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. నీకున్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏది చేయొద్దు,
నువ్వు ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నీ దేవుని దగ్గరకు వచ్చి సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వసమర్థుడు అయిన, అన్నిటినీ చేయగలిగిన గొప్ప దేవుని యొక్క పాదాలు నువ్వు పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ దినాలలో మనల్ని ఒక మభ్యపెట్టి మనలో అన్ని ప్లేసుల తిప్పుతూ ఉంటాడు. శ్రమ కలిగిన దినాన్న దేవుని బిడ్డలారా, అన్ని ప్లేసులకి తిప్పుతాడు, కానీ దేవుని పాదాల దగ్గరికి రానివ్వడు, దేవుని మందిరంలోకి రానివ్వడు, ఉపవసించి ప్రార్థించాలనే ఆలోచన రానివ్వడు. ఆ శ్రమలోనే ఇక నీకు అయిపోయింది. నువ్వు ఇన్ని రోజులు మందిరానికి వెళ్ళావు, మళ్ళీ ఎలా చెప్తుంటాడంటే వాడు, ఇన్ని రోజులుగా నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వారం వారం క్రమం తప్పకుండా వెళ్తున్నావు, మరి శుక్రవారం ఆరాధనకి వెళ్తావు, శనివారం ఆరాధనకి వెళ్తావు, ఆదివారం ఆరాధనకి వెళ్తావు. నీ శ్రమ తొలగిపోయిందా? అవలేదు కదా. ఎందుకులే ఇక పోదిది? నీ రోగం పోయిందా? నీ గర్భం తెరవబడిందా? నీకు బిడ్డలు పుట్టారా? నీకు ఒక జీవితం స్థిరపడిందా? అన్ని అదే శ్రమ అని నీకు చెప్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాడిని నష్టపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుకే నువ్వేం చేస్తావంటే సన్నగిలిపోయి నువ్వు ప్రార్థన చేయవు. శ్రమ కలిగింది, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కరిస్తాడు, ఖచ్చితంగా నాకు సొల్యూషన్ దొరుకుద్ది, ఒక మార్గము తెరవబడుద్ది, నాకు ఒక పరిష్కారం అనేది తెలుస్తుంది అనే ఆలోచన అపవాది రానివ్వడు. కనుకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. అందుకే నీ సమస్యలు ఎప్పుడు అలాగే ఉండిపోతున్నాయి, నీ శ్రమలు అలాగే ఉండిపోతున్నాయి. కానీ ఏ రాత్రి ప్రభు నిన్ను వదలాలనుకోవట్లేదు, నిన్ను విడిచిపెట్టాలనుకోవట్లేదు, నిన్ను అలాగే ఉండిపోవాలనుకోవట్లేదు. దేవుడి నిన్ను రేజ్ చేయాలని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు నేను పురుకొలుపుతున్నాడు. ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలని చెబుతున్నాడు. అందుకనే శ్రమ సంభవించిందా అతడు అంటున్నాడు, నువ్వు అంటున్నాడు, నీ కుటుంబం అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే దావీదు భక్తుడు కూడా అంతే, తన చుట్టూ శ్రమలు విస్తరించినాయి అంట, శ్రమలు తన చుట్టూ ఆవరించినాయి. శత్రువు తన శ్రమ పెడుతూ ఉన్నాడు, అనేక రకాల సమస్యలు తన చుట్టూ ఆవరించి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, శత్రువులు ముక్కమ్మడిగా చుట్టూ మూగి ఉన్నారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. ఒకవైపు మరణం వెంటాడుతుంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోతే అప్పుడే శత్రు మృంగేయాలని చూస్తూ ఉన్నాడు. దైవ జనమా, భయంకరమైన శ్రమ, కుటుంబానికి దూరం అయిపోయి అరణ్యంలో తిరుగుతున్నాడు. దేవుని బిడ్డ, కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్న ఒంటరిగా అరణ్యంలో తిరుగుతున్నాడు. ఒకవైపు శ్రమలు విస్తరిస్తున్నాయి, శ్రమలు చుట్టూ ఆవరించి ఉన్నాయి. దేవుని బిడ్డ, అటువంటి సమయంలో ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే మౌనంగా లేడు కానీ, కృంగిపోయి లేడు కానీ, దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నాకు వచ్చిన సమస్య నీకు తెలుసు, నేను ఉంటున్న శ్రమ నీకు తెలుసు, ఎన్ని రకాల శ్రమలు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నాయో నీకు తెలుసయ్యా. సొంత వారే నాకు శత్రువులు అయిపోయారయ్యా. అయ్యా, నేను కన్న కుమారుడే నాకు శత్రువు అయిపోయాడయ్యా. అయ్యా, నా సొంత మామగారే శత్రువు అయిపోయాడయ్యా. నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా, నన్ను చేజిక్కించుకోవాలని చూస్తున్నారయ్యా, శత్రువు నన్ను మృంగాలని చూస్తున్నాడయ్యా. అటువంటి శ్రమ నా చుట్టూ ఆవరించి ఉన్నది ప్రభా. అయ్యా, ఈ శ్రమలో నుంచి నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడు, నువ్వు నన్ను తప్పించగలిగిన దేవుడు అయ్యా, నీకు మాత్రమే సాధ్యము ప్రభువా, నువ్వు మాత్రమే సమర్థుడు ప్రభు అని దావీదు మొర్ర పెడుతున్నాడండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, ఆ 120వ వచనంలో మరియు మొదటి వచనంలోనే ఆయన 2వ భాగంలో మాట్లాడుతున్నారు. ఆయన మొర్ర పెట్టగా ఆ దేవాది దేవుడు అంట ఆయనకు ఉత్తరం ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే, మనం ప్రార్థన చేస్తే మనకు జవాబిచ్చే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. నీ శ్రమలో నువ్వు దేవునికి మొర్రపెట్టు. నువ్వు మొర్ర పెడితే చాలు, నీ ప్రార్థన వినే దేవుడు నీకున్నాడు. ఆయన అంటున్నాడు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదంటున్నాడు. మరి ఆయన అంటున్నాడు, నేను వినే దేవుడును, ఆలకించే దేవుడును. అందుకనే దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలను పరిష్కరించడానికి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ మొర్ర వినే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. వినని దేవుడు కాదు,
చూడండి, ఒక చోటే ల్యాండ్ అయిపోయి అక్కడ వినకుండా కూర్చునేవాడు కాదు నీ దేవుడు. నీ మాటలు వింటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు ఆయన. నువ్వున్న కష్టాల్లోంచి, నువ్వున్న శ్రమలలో నుంచి నీ దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకే దేవుని పాదాలు పట్టుకున్నారు. శ్రమలు వచ్చిన ప్రతి సమయంలో కూడా దేవుని పాదాలు పట్టుకొని దేవునికి మొర్ర పెట్టారు. హల్లెలూయా. నెహెమ్యా అందుకే మొర్ర పెడుతున్నాడు. నెహెమ్యా ఆయన చూడండి, ఆయన యొక్క పితరులు కలిగిన పట్టణం ఆ యొక్క అగ్ని చేత కాల్చివేయబడిన ప్రాకారాలని, ఆయన యొక్క ప్రజలు శత్రువు చెరలో ఉన్నారని నెహెమ్యాకి తెలియబడినప్పుడు నెహెమ్యా అంట ఆయన దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడుతున్నాడు. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పితరులు వారందరూ కూడా శత్రు చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆ యొక్క దేవుని పిల్లలు శత్రు చేతిలో ఉన్నప్పుడు, శత్రు చేతిలో బాధించబడుతూ ఉన్న సందర్భంలో ప్రియ దేవుని పిల్లలారా, నెహెమ్యా దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొర్ర పెడుతున్నాడండి. హల్లెలూయా. అయ్యా, నా ప్రజలు, నా పితరులు ప్రభువా శత్రు చేతిలో ఉన్నారు అయ్యా, వారిని విడిపించు, వారిని తప్పించు, వారిని రక్షించు అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి నెహెమ్యా ప్రార్థన విని వారికి విడుదల ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ శ్రమలు నిన్ను చుట్టూ ఆవరించి ఉన్నాయి, ఏ వ్యాధి బాధలు నిన్ను అలుముకొని ఉన్నాయి, ఏ అప్పులు నిన్ను అలుముకొని ఉన్నాయి, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్ని చుట్టూ శత్రువులాగా ఈరోజు నిన్ను ఆవరించి ఉన్నాయి. ఈ రోజున నీ బిడ్డల జీవితం పాడైపోయిందా? ఈ రోజున నీ బిడ్డల వలన శోధించబడుతున్నావా? ఆ శ్రమ వలన, ఆ నిందల వలన ఈ రోజున కృంగిపోతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు శ్రమ దినాన్న కృంగిపోవద్దు, కానీ ఆ శ్రమలో నలిగిపోయి ఉండొద్దు. కానీ శ్రమ కలిగిందా, నువ్వు శ్రమ సంభవించిందా, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. చూడండి, మా జీవితంలో, మా పరిచర్య విధానంలో, మా కుటుంబ జీవితంలోనైనా ఏ శ్రమ వచ్చినా కానీ మేము ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళం, కానీ దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడతాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడతాం. ఈ పరిచర్లో ఎన్నో శోధనలండి, ఒక రకమైన శ్రమ కాదు, అనేక రకాల శ్రమలు, అనేక రకాల శత్రువులు, అనేక రకాల ఇబ్బందులు ఈ యొక్క పరిచర్లో మనం ఎదుర్కొంటూ వచ్చాం. శత్రువు ఎంతగానో చెలరేగి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా మనం ఏం చేసామంటే దేవుని పాదాలే పట్టుకున్నాం. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అతి సులువుగా ఆ సమస్యను పరిష్కరిస్తూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నాన్న, నీకు శ్రమలో కృంగిపోతున్నావా? శ్రమలు సంభవించిందని బాధపడుతూ కూర్చున్నావా? ఈరోజు ఏంటయ్యా ఈ శ్రమలు అనుకుని బాధపడుతున్నావా? అయ్యా, ఏంటి అనారోగ్య సమస్య, ఏంటి వ్యాధి బాధలు, ఒకవైపు అప్పులయ్యా, అప్పులు తీర్చలేని పరిస్థితి అయ్యా, చాలని బ్రతుకయ్యా, చాలని జీవితాలయ్యా. అయ్యా, ఇదిగో నిరుద్యోగ సమస్య ఒకవైపు, బిడ్డల జీవితం ఒకవైపు, భర్త భయంకరమైన చెడు వ్యసనాలకు బానిసైపోయి ఒకవైపు, కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు ఒకవైపు. ఏంటినైనా ఏ శ్రమలని అనుకుంటున్నావేమో, ఏంటయ్యా ఏ బాధలు అనుకుంటున్నావేమో, ఎలా పరిష్కరించబడతాయ్యా ఇవి అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ప్రభువుని బాధను చూసి, నీ శ్రమను చూసిన దేవుడు, నువ్వు అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతావు చూసిన దేవుడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మౌనంగా ఉండొద్దు నాన్న, శ్రమలో నువ్వు కృంగిపోవద్దు నాన్న, నీకు శ్రమ కాలంలో నాకు మొర్ర పెట్టని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మొర్ర పెట్టే వ్యక్తిగా నువ్వు మారితే, నీ శ్రమల కాలంలో నీకు శ్రమ సంభవించిన దినాన దేవునికి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎటువంటి భయంకరమైన శ్రమ అయినా, అది ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా, ఎటువంటి ఎంత గొప్ప అప్పు అయినా సరే, ఎన్ని లక్షల అప్పు అయినా కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి వ్యాధి అయినా, మరణకరమైన రోగమైనా, ఎంత క్లిష్టమైన సమస్య అయినా కానీ, ఎటువంటి నిందన అయినా కానీ, ప్రియ దేవుని బిడ్డ
ఆయన సన్నిధానానికి వచ్చి నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే నీ దేవుడు పరిష్కరించే దేవుడై ఉన్నాడు. నీ దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపే దేవుడై ఉన్నాడు. నీకున్న ప్రతి ఒక్క ఆపదలోంచి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. నీకున్న శ్రమలలోంచి నేను తప్పించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఈ శ్రమలు ఏంటయ్యా అని చనిపోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చనిపోవాలనుకుంటున్నావేమో, నేను తట్టుకోలేను ప్రభు, నేను తాళలేకపోతున్నాను, ఇక నేను చనిపోవాలనుకుంటున్నావేమో, చావు పరిష్కారం కాదు. ఏ సమస్యకైనా చనిపోవడం పరిష్కారం కాదు నాన్న. చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. నువ్వు చనిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు. కనుకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమలో ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు శ్రమల వల్ల ఇలా చిక్కుకొని నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా కుటుంబ పరిస్థితులు ఇంతే అని బాధపడుతావు? లే, ప్రార్థన చేయి అంటున్నాడు ప్రభు. లేచి ప్రార్థన చేయి అంటున్నాడు ప్రభు. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిని నేనున్నాను కదా. నిన్ను విడిపించే దేవుడు నేనున్నాను కదా. నిన్ను తప్పించే దేవుడు నేనున్నాను కదా. శత్రువు కాడిని విర్రగొట్టే దేవుడిని నేనున్నాను కదా. నాకు మొర్ర పెట్టని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నీ దేవుని బిడ్డ, ఈ రాత్రి ఏ శ్రమనికి సంభవించి బాధపడుతున్నావు నాన్న? మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు నాన్న. చూడు, సంఘానికి శ్రమ ఎదురైనప్పుడు, సంఘమంతా శ్రమలు పాలైపోయినప్పుడు, సంఘాన్ని శత్రువు నాశనపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, సంఘానికి శ్రమ కాలంలో శ్రమ సంభవించి చూడు అందరూ కూడా చెదిరిపోయే పరిస్థితులు, ఆసన్నమైపోయిన పరిస్థితులు, సంఘాన్ని అంతా కుదిపేస్తున్నాడు అబ్బవాది శత్రువు చెలరేగి. సంఘాన్ని అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, సంఘాన్ని నాశనపరచాలని, సంఘాన్ని ఏ రీతిగా నేను చెదరగొట్టాలని అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు సంఘం మౌనంగా లేదు కదా. సంఘం ఏం చేశారు? ప్రార్థన చేశారు. గట్టిగా చేపలు కూడా దేవుని వైపరుచుదాం. హల్లెలూయా. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, సంఘానికి శ్రమ సంభవించినప్పుడు సంఘం మౌనంగా లేదు నాన్న. సంఘం మౌనంగా లేదు నాన్న. ఒకానొక దినాన మౌనంగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉండనివ్వలేదు. సంఘాన్ని పురుగొల్పాడు, సంఘాన్ని రేజ్ చేశాడు, సంఘాన్ని ఆత్యాశక్తులకి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘం నిద్రమత్తును వదిలింది, సంఘం మౌనాన్ని వదిలింది, సంఘం కలవరపడటాన్ని విడిచిపెట్టింది, సంఘం దేవుని పాదాలు పట్టుకోవడానికి, ప్రాధాయపడడానికి పురుగొల్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా రేజ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని రేజ్ చేస్తున్నాడు. ఒకప్పుడు శ్రమ కలగగానే మోకరించేదానివి, కుటుంబంలో క్షోభన రాగానే మోకరించేదానివి, బిడ్డల జీవితంలో చెలరేగుతున్న సమస్యలు రాగానే ఉపవాసాలుండి ప్రార్థించే వ్యక్తివి. కానీ ఈరోజు శ్రమ ఎదురైనప్పుడు మౌనం అయిపోతున్నావు. శ్రమ ఎదురైనప్పుడు ఎవరెవరో కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నావు. నీకు శ్రమ సంభవించినప్పుడు ఎవరెవరినో ఆశిస్తున్నావు, ఎవరి వైపు నీ కళ్ళు చూస్తున్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను రేజ్ చేస్తున్నాడు, నీలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తున్నాడు. ఈ రాత్రి నిద్రపోతున్న ఆత్మను పురుగొల్పుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మేలు కలుపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమా, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్ర మత్తులో ఉండి నువ్వు ప్రార్థించని వ్యక్తిగా ఉంటే శ్రమలు నిన్ను సమాధి చేసేస్తాయి, శ్రమలు నీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి, శ్రమలు నీ బ్రతుకును శూన్యతలోనికి నడిపిస్తాయి, నీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. కనుక నువ్వేం చేయాలంటే శ్రమ కలిగిన దినాన నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. నువ్వు ప్రార్థన చేయి. శ్రమలో కృంగిపోతున్నావు ఎందుకు? శ్రమలో ఎందుకు నలిగిపోతున్నావు? శ్రమలో ఎవరెవరో వైపు చూస్తున్నావు ఎందుకు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధిని పాదాలు పట్టుకో అని అంటున్నాడు దేవుడు. పరిశుద్ధిని పాదాలు పట్టుకొని నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయి. నీకు సమస్యల నుంచి నీకు విడుదల నేను కలుగజేస్తానని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మత్తును విడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజున నీ మగతను విడిచిపెట్టాలి. దేవుని బిడ్డ, ఓ రోజున సంఘం అలాగే ఉంది. నిద్ర మత్తు ఆవరించి అపవాది ఏం చేశాడంటే శత్రు చెలరేగుతూ ఉన్న సమయంలో, సంఘాన్ని శ్రమ పెడుతున్న సమయంలో మౌనంగా ఉంచాడు. కొన్ని రోజులు, కొన్ని దినాలు నిద్రమత్తులో ఉంచి ప్రార్థన చేయాలనే మనసు కూడా రానికుండా చేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఖాళీగా ఉంచలేదు. హల్లెలూయా,
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రేజ్ చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారు తట్టి లేపుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో ఒక మంట పుట్టించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను రేజ్ చేశాడు. హల్లెలూయా. అందుకే వారు అర్ధరాత్రి పూట వేళ కుటుంబాల పిల్లలతో సహా కలిసి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దైవజనమా, చూడండి, వారికి శ్రమ సంభవించినప్పుడు వారు ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగారో ఏమైంది అంటే శత్రువు కాడు విర్రగొట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయని కాలంలో శత్రువుని వారు ఎదిరించలేకపోయారు. శ్రమల్లో నుంచి వారు తప్పించబడలేకపోయారు. కానీ శ్రమ కలిగిన దినాన వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో శత్రువు కాడు విర్రగొట్టబడింది. దైవ చిత్తం నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. నీ కుటుంబంలో కూడా దైవ కార్యం జరగాలి, దైవ చిత్తం జరగాలి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, అన్ని ఆత్మీయ విషయాల్లో అన్నిట్లో కూడా దైవ చిత్తము జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తం జరగాలంటే నువ్వు మౌనంగా ఉండొద్దు. శ్రమ కలిగిన దినాన, ఆ శ్రమ కలిగిన దినాన దేవునికి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. దేవునికి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారితే అది ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, ఎంత భయంకరమైన సమస్య అయినా, ఎంత భయంకరమైన వ్యాధి అయినా, అది మరణకరమైన రోగమైనా దేవాది దేవుడు ఏం చేస్తాడంటే శత్రు కాడిని విర్రగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మీదకి విజయం చేకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మొర్ర పెట్టినప్పుడు శత్రువుల మీద, ఆ సమస్యల మీద విజయాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వారికి శ్రమ కలిగిన దినాన్న శత్రు కాడు విర్రగొట్టబడింది. హల్లెలూయా. వారికున్న సమస్యలన్నీ పరిష్కారమైనాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఈరోజు శ్రమ వచ్చిందని మౌనంగా ఉండొద్దు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. శ్రమ సంభవించిందని మరి ఎవరెవరి వైపు నువ్వు చూడొద్దు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధానంలో నువ్వు మొర్ర పెట్టే వ్యక్తివే అయితే దేవాది దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అది ఎంతటి సమస్యనైనా నేను పరిష్కరిస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు భారమైన తొలగిపోబోతుంది. భయంకరమైన మరణకరమైన వ్యాధి అయినా నీ దేవుడు తొలగించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఎటువంటి క్లిష్టమైన కుటుంబ సమస్యలైనా దేవుడు పరిష్కరించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఎటువంటి వ్యాధి బాధలైనా నీ దేవుడు బాగు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. నీ బిడ్డల జీవితం ఒకవేళ అస్తవ్యస్తంగా మారిపోయి ఉన్నా నీ దేవుడు పాడైపోయిన నీ బిడ్డల జీవితాన్ని తిరిగి కట్టగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి. నీ భర్త జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో చెలరేగిన ప్రతి ఒక్క శత్రు కాడి విర్రగొట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ప్రార్థన చేసేవారు పరలోకాన్ని ప్రతిస్పందింపజేస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవదూత కాదు, ఆయనే దిగుతానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ల్యాండ్ అవుతానంటున్నాడు. నీ కుటుంబంలోనికి, నీ సమస్యలలోనికి, నీ అనారోగ్య పరిస్థితుల్లోనికి, నీ వ్యాపార సమస్యల్లోనికి, నీ యొక్క వ్యాధి బాధల్లోనికి ఆయన ల్యాండ్ కాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? శత్రు కాడు విర్రగొట్టడానికి, శత్రు కాడు విర్రగొట్టడానికి, నీ సమస్యల వలయంలో నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి, నీకున్న ఆపదలలో నుంచి బయటకు తీసుకురావడానికి, నీకున్న నిందల నుంచి బయటకు తీసుకురావడానికి, నీకున్న అప్పుల్లోంచి బయటకు తీసుకురావడానికి, నీకున్న వ్యాధి బాధల నుంచి బయటకు తీసుకురావడానికి, నీ మరణకరమైన రోగాల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడే ల్యాండ్ అవుతున్నాడు. దేవుడే దిగబోతున్నాడు. దేవుడే నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానన్న ప్రభు నీ కుటుంబంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. మీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు, నీ కుటుంబంలో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, శ్రమ కలిగిన దినాన ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగి వస్తున్నాడు పరిష్కరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శ్రమ సంభవించిందని కృంగిపోవలసిన అవసరం లేదు. శ్రమ నిన్ను ఊపిరాడనీయకుండా చేస్తున్నా కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అన్నిటినీ పరిష్కరించగలిగిన దేవుడు నీకున్నాడు. అన్నిటినీ క్లియర్ చేయగలిగిన సమర్థుడు నీకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వ్యాధి బాధల నుంచి నిన్ను విడిపించగలిగిన గొప్ప దేవుడు నీకున్నాడు కనుక నువ్వు అందుకే ఎవరి పాదాలు పట్టుకొని సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వాధిపత్యము కలిగిన గొప్ప దేవుని పాదాలను పట్టుకోగలిగితే ఆయన నీ కోసం కదలబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ల్యాండ్ అయిన చోట శత్రు నిలబడతాడంటారా? చెప్పండి నాన్న. నీ కుటుంబాన్ని పాడు చేయాలని వచ్చాడు కదా, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని వచ్చాడు కదా, నేను నష్టపరచాలని శత్రువు చెలరేగుతున్నాడు కదా, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని శత్రువు చెలరేగుతున్నాడు కదా. అటువంటి సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు ఆ శత్రువు ఉంటాడా? ఆ శత్రువు పారిపోతాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు పారిపోతాడు. వాడికి ఇక ధైర్యం లేదు. ఆయన అంటారు, మనం ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే ఆయన కోర్టులో దిగనంత వరకే వాడు ఆటలు కదా, అంతేనా? ఒక మంచి బలాఢ్యుడు ఆడుతున్నాడు అనుకోండి, ఆడే వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు ఎవరెవరెవరో ఆడుతున్నారు. అందరి చూపులు ఎవరి వైపు ఉండే అంటే బాగా ఆడే వ్యక్తి వైపు ఉండే. ఆయన ఎప్పుడు దిగుతాడా కోర్టులో కానీ చూస్తారు. ఎందుకని అంటారు, ఆయన దిగితే చాలేక ఇక అంతా అయిపోయిద్ది, మొత్తం ఆయనే ఆడతాడు ఆటని. అలాగే మన ఆ కోర్టులోకి దిగాల్సింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఆయన కోర్టులో దిగే వరకు ఒకలాగుంటుంది, ఆయన దిగితే వేరుగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. శత్రు ఆలోచనలు తారుమారైపోతాయి, డాక్టర్స్ రిపోర్ట్లు తారుమారైపోతాయి, స్థితిగతులు మారిపోతాయి, తలరాతులు మారిపోతాయి, చరిత్ర మారిపోద్ది, మారానుభవం మధురంగా మారిపోద్ది, మూడుబారిపోయిన జీవితాలు చిగురింపబడతాయి. దేవుని బిడ్డలారా, నష్టాలు తొలగిపోయి లాభాల బాటలోకి రాగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో నుంచి ఏమొస్తాయి? రక్షణ సునాద గీతాలు వినబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏడుపులు నిట్టూర్పులు కదా, అందుకనే ఒక చక్కని వాగ్దానం ఉంది. ఏంటంటే నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోద్దంట. గట్టిగా చెప్పండి, కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాడన్నాడు ప్రభు. ఎక్కడికి ఎగిరిపోద్ది? ఎక్కడికి ఎగిరిపోద్ది? కనుచూపు మేరలు కూడా ఎక్కడ కనపడదు. అది మొత్తాన్ని దేవుడు కాల్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు కాడి విర్రగొట్టబడదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మూలుగులు నీ కుటుంబంలో, ఎందుకని? శ్రమ వలన. నిట్టూర్పులు నీ శ్రమ వలన. నీ యొక్క దుఃఖం నీ కుటుంబంలో కదా, నీ జీవితంలో కదిలిస్తే చాలు కన్నీళ్ళు. కారణం శ్రమ. నిజమండి, శ్రమలు మనిషి జీవితంలో దుఃఖాన్ని కలుగజేస్తాయి. శ్రమలు మనిషి జీవితంలో ఆనందాన్ని దోచుకుంటాయి. శ్రమలు మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాయి. శ్రమలు మన జీవితంలో, మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తాయి. కానీ ఆ శ్రమ కాలంలో నువ్వు మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తిగా మారితే నీ దుఃఖం నిట్టూర్పు అంతా కూడా ఎగిరిపోద్ది. దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సమృద్ధి, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే క్షేమం, ఆత్మీయ అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు కలుగు చేస్తానంటున్నాడు ప్రభు ఈ రాత్రి. హల్లెలూయా. నీ కుటుంబానికి ఇస్తానంటున్నాడు ప్రభు ఈ రాత్రి. నీ కుటుంబంలో సంతోష గానాలు వినబడతాయి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఆ శత్రు చేతిలోంచి విడిపించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట నాట్యం ఆడుతున్నారంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు వెళ్దాం. స్త్రీలు తంబురులు పట్టుకొని, కంజర్లు పట్టుకొని వారట స్తోత్రాలాప చేస్తున్నారు దేవునికి. హల్లెలూయా. అవి ఏ గీతాలు అంటే ఆనంద గీతాలు అవి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. అంతే కదా, శ్రమలు అయిపోయిన అనంతరం దేవుడిని కలుగు చేయబోతున్నది అదే. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ శ్రమ కాలం ముగిసిపోబోతుంది. నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. సంతోషాలాపనలు వస్తున్నాయి, స్తోత్ర గీతాలు వస్తున్నాయి, ఆనంద గీతాలు పాడుతున్నారు, జయధ్వనులు పాడుతున్నారు, విజయ గీతాలు పాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమలు కొంచెం కాలమే,
కానీ నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చడానికి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు శ్రమలో కృంగిపోవద్దు. శ్రమ సంభవించిందా, నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాను అంటున్నాడు ప్రభు. నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను అంటున్నాడు ప్రభు. నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తాను అంటున్నాడు ప్రభు. నీ డాక్టర్ రిపోర్ట్స్ తారుమారు చేస్తానంటున్నాడు ప్రభు. ఏ శ్రమ నీకు నిద్ర లేకుండా చేసింది, ఏ శ్రమ నీకు దుఃఖాన్ని కలుగజేసింది, ఏ శ్రమ నీకు అవమానాన్ని తెచ్చింది, ఏ శ్రమ నిందల పాలు చేసింది, ఏ శ్రమ నీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దోచుకుంది, అవన్నీ ఈ రాత్రి నేను కాల్చి వేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసే వారి యొక్క హృదయంలోనికి వస్తాడు. ఆయన వారి కుటుంబాల్లోనికి వస్తాడు, వారి వ్యవస్థలోనికి వస్తాడు, వారి ఆత్మీయ జీవితాల్లోనికి వస్తాడు, వారి వ్యాపారాల్లోనికి వస్తాడు, వారి ఉద్యోగాల్లోనికి వస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, వారికున్న ఆపదల్లో నుంచి వారిని విడిపించాడంట. ఎలా అంటే శత్రు కాడిని విర్రగొడితేనే విడుదల దొరికింది. అక్కడ అర్థమవుతుందా మీకు? ఎలా వచ్చింది? శత్రు కాడు విర్రగొట్టబడితేనే వారి జీవితాల్లో ఆనందం వచ్చింది, శ్రమ తొలగిపోయి. ఆ దావీదు జీవితంలో కూడా అంతే. ఎందుకు ఆనందమయంగా మారింది దావీదు జీవితం? శ్రమకాలం ఎలా తొలగిపోయిందంటే శత్రు కాడు విర్రగొట్టబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ ఏదైతే శ్రమ పెట్టినాయో ఆ శత్రు కాడిని దేవుడు విర్రగొట్టాడు. అందుకని వారి ఆపదలు తొలగిపోయినాయి, కష్టాలు తొలగిపోయినాయి, శ్రమలు తొలగిపోయినాయి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రు కాడి కూడా నేను విర్రగొడతానంటున్నాడు ప్రభు. నీ శ్రమల కాలం ముగియబడుతుంది అని అంటున్నాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివే అయితే నీ జీవితాన్ని నేను ఆనందమయంగా మారుస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమ కాలంలో ఏం చేయాలన్నా మనం? ఏం చేయాలన్నా? మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఏడవాలా? చెప్పుకొని, మమ్మీ నాకు ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, అది లేదు, ఇది లేదు అని మమ్మీ డాడీ దగ్గరికి ఏడ్చావనుకో, ఒక రోజు పెడతారు, ఒక నెల పెడతారు. తర్వాత ఏమంటారు? నానా మాది కూడా ఖాళీ అయిపోయింది, మాకేం లేదు అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. లేకపోతే నీ అప్పులు ఇన్ని అయిపోయినాయని, మా అన్న చాలా ఉద్యోగస్తుడు, మంచి జాబ్ చేస్తున్నాడు, నాకు సహాయం చేస్తానని వెళ్తే నిన్ను చూడగానే నువ్వు ఎప్పుడైతే అప్పు అడగడానికి ప్రారంభించావో పనుందని పక్కకి వెళ్ళిపోతాడు నీ అన్నగారు. దేవుని బిడ్డ, ఎవరి వైపు నువ్వు చూడొద్దు, ఎవరి వైపు నువ్వు చూడవలసిన అవసరం లేదు. కష్టకాలంలో, శ్రమకాలంలో ఏ దేవుడున్నాడు, నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. నీకోసం, నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు. నీకోసం, నా కోసం ఉమ్మి వేయించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు. దేవుని బిడ్డ, తన ప్రాణాన్ని నీకోసం, నా కోసం పణంగా పెట్టాడా? అంతగా ప్రేమించిన దేవుడు. నువ్వు శ్రమలో ఉంటే ఎందుకు మౌనంగా ఉంటాడు అనుకుంటున్నావు? నువ్వు శ్రమలో, కష్టాల్లో ఉండి ఎందుకు ఆయన మౌనంగా ఉంటాడని బాధపడుతున్నావు? ఆయన మౌనంగా ఉండడు. నీ శ్రమ ఆయన చూస్తున్నాడా? నీ కష్టం ఆయన చూస్తున్నాడా? నువ్వు ఎప్పుడు మొర్ర పెడతావా? ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వస్తుందా సహాయం కోసం? నేను కదలాలని దేవుడు ఎదురు చూస్తున్నాడా? కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అన్నీ ఇచ్చే దేవుణ్ణి, అన్ని సమస్యలు పరిష్కరించగల దేవుణ్ణి మర్చిపోయి మనుషులు సహాయం కోసం పరిగెడుతున్నావు. ఎవరెవరో పాదాలు పట్టుకుంటున్నావు, ఎవరెవరినో దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నావు. నీ దేవుడు అప్పుడు చూసి బాధపడుతున్నాడు. ఎప్పుడు వస్తుందా నా బిడ్డ? ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కరించాలి, ఎప్పుడు ఈ శ్రమ నుంచి విడిపించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు, ఎవరెవరి వైపు చూస్తున్నావు. ఈ రాత్రి నా దగ్గరికి రాబిడ్డా అంటున్నాడు ప్రభు. నా పాదాలు పట్టుకున్నానా అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి ఆయన వైపు తిరిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఇశ్రాయేలు ప్రజల వలె, దావీదు వలె, సంఘం వలె ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీకోసం అవుతాడా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు నీకోసం ఎక్కడికైనా వస్తాడు. ఏ శ్రమలోకైనా వస్తాడు, ఏ కష్టంలోనికైనా వస్తాడు, ఏ శోధనలోనికి వస్తాడు. ఎందుకో తెలుసా? పరిష్కరించడానికి, అన్నిటి నుంచి నీకు విడిపించడానికి. నువ్వు ఆనందపడితే ఆనందపడాలని ఆశపడే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు ఏడుస్తావు మమ్మీ దగ్గరికి ఫోన్ చేసి, మమ్మీ
చాలా సమస్యలు ఉన్నా అన్నా, చాలా సమస్యలు ఉన్నా అక్క, ఎంతమంది దగ్గర ఏడుస్తావు? నీ కన్నీళ్ళు వారి హృదయాన్ని కదిలించపోవచ్చు. వారు ఏమంటారంటే, అంత స్తోమత నాకు కూడా లేదు నాన్న అంటారు. ఒక మాట చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య దగ్గర నువ్వు ఒక్క కన్నీటి బొట్టు కార్చావంటే ఆయన తట్టుకోలేడు. ఆయన గుండె కఠినమైంది కాదు, మనుషులంటే వాడు కాదు, ఆయన కరిగిపోతాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు పొరపాటు చేసి ఎన్నోసార్లు శత్రు చేతికి చిక్కినా మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా. ఈ శత్రువు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఈ శత్రువు మమ్మల్ని ఎంతగానో గాయపరుస్తున్నాడు, ఈ శత్రువు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నాడు అయ్యా. ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నామయ్యా. డాడీ రాయా, మమ్మల్ని విడిపించడానికి రాయా అని అంటే ఆ కన్నీళ్ళు యేసయ్యను కఠినంగా ఉండనీలేకపోయినాయి. ఆ తండ్రి హృదయం అటువంటిది కదా, కదిలి వచ్చేసాడు వారి కోసం దిగాడు. దేవుని బిడ్డ దిగి వచ్చానంటున్నాడు మోషేతో. వారి మూలుగులు వినబడిని మోషే, వారి శ్రమ నేను చూశాను మోషే, వారి కష్టం నేను చూశాను మోషే, వారి ఇబ్బంది నేను చూశాను మోషే. అందుకోసమే అయ్యా వారి కోసం నేను దిగాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎంత మంచి తండ్రి మనకున్నాడో, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో. నీకోసం దిగి వచ్చే తండ్రి. మీ డాడీ నువ్వు శ్రమలో ఉంటే రాలేడు, నేను కష్టాల్లో ఉన్నానంటే ఎవరు రారు పలకరించడానికి, వ్యాధి బాధల్లో ఉన్నానంటే రారు ఎవరు పలకరించడానికి, నేను శ్రమల వలయంలో చిక్కుకున్నానమ్మా అంటే రారు ఎవరు. ఎందుకంటే ఆ శ్రమల వల్లకి వస్తే వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారేమో వారు రారు. కానీ నీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి డాడీ అంటే చాలు, నాన్న అని పిలిస్తే చాలు, ఆయన్ని అబ్బా అని పిలిస్తే చాలు, ఆయన నీ దగ్గరకు ఇమ్మీడియట్లీగా వచ్చేస్తాడు. ఆయన నీ దగ్గరికి అకస్మాత్తుగా వచ్చేది ఆలే దేవుడు. నీ దేవుడు నీ సహాయం అందించడానికి, నీ సమస్యలు పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే సమయాన్ని వృధా చేసుకోకో, ఎవరెవరో కాళ్ళు పట్టుకోవద్దు. నీ శ్రమ కలిగిందా యేసయ్య పాదాలు పట్టుకో. డాడీ నువ్వు తప్ప నాకెవరు లేరు డాడీ అని చెప్పు. నువ్వు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవారు లేరు, నన్ను స్వస్థపరిచేవారు లేరు అయ్యా, నా జీవితాన్ని కట్టేవారు లేరు అయ్యా, నాకు గర్భఫలం ఇవ్వగలిగిన వాడు ఎవరు లేరు, నా బిడ్డల జీవితాన్ని కట్టేవారు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరు. నా నిందలు తొలగించేవాడివి, అవమానాలు తొలగించేవాడివి నువ్వేనయ్యా అని కన్నీళ్లు కాల్చి ఆయన పాదాలు పట్టుకో. ఈ అప్పులు వారు వేధిస్తున్నారయ్యా, శత్రువు నా మీద ఎంతగానో దాడి చేస్తున్నాడయ్యా. రాయా డాడీ అని ఒక్కసారి నువ్వు పిలిస్తే నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు, నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ శ్రమలలోంచి నిన్ను విడిపిస్తాడు, ఆపదలోంచి నిన్ను తప్పిస్తాడు, అనారోగ్య పరిస్థితుల్లోంచి నిన్ను విడిపిస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీకోసం కదిలే గొప్ప తండ్రిని కలిగి ఉన్నావు. దేవుడు అనేదానికంటే నేను తండ్రి అని అంటాను. ఎందుకంటే ఒక మంచి తండ్రి ఆయన ఉన్నాడని ఒక ధైర్యం, ఆయన ఉన్నాడంటే ఒక భరోసా. దేవుని బిడ్డ ఒక మంచి తండ్రి అబ్బా అని పిలవగానే కదులుతాడు ఆయన. దేవుని బిడ్డ అంత గొప్ప తండ్రి నీ దేవుడు. నువ్వెందుకు ఆయన పాదాలు పట్టుకోకుండా ఎవరెవరో పాదాలు పట్టుకుంటున్నావు? శ్రమలు ఉన్నాయని ఎందుకని కృంగిపోతున్నావు? శ్రమలు వచ్చినాయని ఎందుకు వేదనతో ఉంటున్నావు, నలిగిపోతున్నావు? ఏంటయ్యా ఈ రోగం, ఏంటయ్యా ఈ అప్పులు, ఏంటయ్యా కుటుంబ సమస్యలని ఎందుకు ప్రతిరోజు తల్లడిల్లిపోతున్నావు? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నవా బిడ్డ? ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పిలిస్తే, నువ్వు అడిగితే నేను నీ దగ్గరికి వస్తాను నానా అంటున్నాడు ప్రభు. నీ సమస్యలు పరిష్కరిస్తాను నానా అంటున్నాడు ప్రభు. అంత గొప్ప తండ్రి మనకుండగా మనకెందుకండి భయం, మనకెందుకండి దిగులు, ఎందుకండి ఎవరెవరో చుట్టూ తిరుగుతారో? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడారు కదా. ఈ రాత్రి నీకే శ్రమలో ఉన్నా ఆయన పరిష్కరిస్తాడని ఒక భరోసా నీకుందా? నమ్ముతున్నావా? ఏ శ్రమలున్నా ఆయన నేను పరిష్కరించగలిగిన దేవుడు, నేను తప్పించగలిగిన వాడు, నేను విడిపించగలిగిన సమర్థుడు అని ఈరోజు ఒక నిశ్చయితలోకి రాగలిగేవా? ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, నా సమస్య పరిష్కారం అవుద్ది, నా రోగం తొలగిపోద్ది, నా కుటుంబంలో సమస్య తొలగిపోద్ది, నాకున్న ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతే, నా ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చేతి పనుల్లో
నా బిడ్డల జీవితాల్లో ఉన్న ఆ సమస్యలను తొలగిపోతాయని ఒక నిశ్చయిత నీకు వచ్చినట్లయితే ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. ఈ రోజు నుంచి బలంగా ప్రార్థన చేయి. నీ దేవుడు నీ కుటుంబంలోకి రాబోతున్నాడు. నీ సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. నీ జీవిత స్థితిగతులే మారిపోబోతున్నాయి. ఎందుకని? శత్రు కాడి విరిగిపోబోతుంది. శత్రు కాడి విర్రగొట్టబడినప్పుడు దేవుని కార్యాలు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు జరుగుతాయి. అందుకే ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకోగలుగుతావా? మోకరించగలుగుతావా? మోకరించి ప్రార్థన చేయగలుగుతావా? తండ్రి నీకే స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడా నీకే వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువానైనా అయ్యా ఎవరికైనా శ్రమ సంభవించేనా అయితే అతడు ప్రార్థన చేయాలని అయ్యా ఒక మార్గాన్ని మాకు తెలియచేసిన దేవుడవయ్యా. అయ్యా ఒక ఆత్మీయ సత్యాన్ని మాకు బోధించిన దేవుడవయ్యా. అవునయ్యా, శ్రమల కాలంలో, ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో అయ్యా అప్పులు, అనారోగ్య సమస్యలు, అయ్యా శత్రు కాడి ప్రభా ప్రజల మీద మోపబడినప్పుడు అయ్యా నిజమే అయ్యా, నీ పిల్లలమైన మేము ప్రభువా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ అయ్యా నీ పాదాలు పట్టుకోవాలనే ఆలోచన మాకు రాలేదయ్యా. ఇన్ని దినాలు అయ్యా మాకు రాలేదు ప్రభాని అయ్యా నీ ప్రజలు బాధపడుతున్నారయ్యా. అవునయ్యా, నీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు అంటున్నావు, శ్రమలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, అయితే ప్రార్థన చేయమని చెబుతున్నావయ్యా. అవునయ్యా, అయ్యా ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడే అయ్యా మా జీవితంలో కార్యాలు చూడగలమని, అద్భుతాలు చూడగలమని, విడుదల పొందుకోగలమని, అయ్యా శత్రు కాడు విర్రగొట్టబడతాదని అయ్యా నాయన ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. అయ్యా అపవాది నాయన శ్రమల కాలంలో, అయ్యా శ్రమల్లో, శ్రోతల్లో, అప్పు బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యా ఏవేవో ప్రక్కకు తిప్పుతున్నాడు, కానీ శత్రువు అయ్యా నీ పాదాలు కనబడనీయకుండా, అయ్యా నీ దగ్గరకు రానేయకుండా వాడు చేసి అయ్యా మా జీవితాలు నాశనపరచాలని ప్రయత్నిస్తున్నాడు అయ్యా. కానీ ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడా మమ్మల్ని నాయన నష్టపోవడానికి ఇష్టపడక ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మమ్మల్ని నాయన నిద్ర మత్తులో ఉన్న మమ్మల్ని మేలుకొలుపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. శ్రమ కాలంలో మౌనంగా ఉండొద్దు, ప్రార్థించండి, ప్రార్థించండి అని మాకు తెలియజేస్తున్న దేవానికి వందనాలయ్యా. అవునయ్యా, ప్రార్థించే అనుభవం మాకు కావాలి, ప్రార్థించే అనుభవం మాకు కావాలి, శ్రమల్లో ప్రార్థించే అనుభవం మాకు కావాలి డాడీ. అయ్యా శ్రమల కాలంలో ప్రభువా సమయాన్ని వృధా చేసుకునే వారం కాక, ఎవరెవరో దగ్గరికి వెళ్ళి మనుషులను ఆశ్రయించే వారిగా కాక, అయ్యా నా తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉండే వారముగా కాక నాయన నీ పాదాలు పట్టుకుని ప్రార్థించే అనుభవం మాకు కావాలి డాడీ. అయ్యా ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించయ్యా. అయ్యా నాయన ఏ సమస్య తలపెట్టినా, శత్రువు నాయన ఏ శోధన మా జీవితంలోనికి ప్రవేశపెట్టినా, ఏ శ్రమ మాకు సంభవించిన నాయన అయ్యా మౌనంగా ఉండకుండా నీ పాదాలు పట్టుకుని ప్రాధాన్యపడే అనుభవం మాకు కావాలి దేవా. అయ్యా నాయన ఇజ్రాయేలు ప్రజలు కూడా వారి జీవితంలో శ్రమ కాలం వచ్చినప్పుడు ఆ శ్రమలు తట్టుకోలేని సమయంలో ప్రభువా అయ్యా నీ పాదాలు పట్టుకుని ప్రాధాన్యపడ్డారయ్యా, నీకు మొర్ర పెట్టుకున్నారయ్యా. అటువంటి అనుభవం మాకు కూడా దయచే ప్రభువా. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని కూడా నడిపించు ప్రభువా. ప్రార్థించే వారంగా మేము ఉండాలయ్యా. అయ్యా మా జీవితాల్లో శత్రువు చెలరేగి అనేక రీతిగా కుటుంబంలో అనేక శ్రమలు, శోధనలు కలుగు చేస్తున్నప్పుడు అయ్యా కృంగిపోయి ఏడవడం కాదు, కానీ నీ పాదాలు పట్టుకొని ప్రార్థించే అనుభవం మాకు కావాలి అయ్యా నాయన. అయ్యా శ్రమ ఎదురైనప్పుడు నాయన దావీదు మౌనంగా లేడు, కానీ కృంగిపోయి కూర్చోలేదు, కానీ అయ్యా నీ పాదాల దగ్గర పట్టుకొని ప్రాధేయపడి ప్రార్థన చేశాడయ్యా, నీకు మొర్ర పెట్టాడయ్యా. ఎందుకనంటే సమస్యలోంచి విడిపించే దేవుడు అని, అయ్యా శ్రమలలో నుంచి విడిపించే దేవుడు అని, శత్రు కాడిని విర్రగొట్టగలిగిన దేవుడు అని, అయ్యా నాయన ఏ శ్రమనైనా తీసివేయగలిగిన దేవుడు అని నీ పాదాలు పట్టుకొని ప్రార్థించాడయ్యా. అటువంటి ప్రార్థన అనుభవం మాకు కావాలి డాడీ. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు పరిశుద్ధాత్ముడా. అయ్యా నిద్ర మత్తులో మేము ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా కృంగిపోయిన స్థితిలో మేము ఉండడానికి వీల్లేదయ్యా.
అయ్యా శ్రమనే చూసుకుంటూ వేదనతో ఏడుస్తూ కూర్చోవడం వద్దయ్యా. అయ్యా పరిష్కరించే దేవుడు నువ్వు ఉన్నావని, అయ్యా అన్నిటినీ అయ్యా క్లియర్ చేయగలిగిన దేవుడు నువ్వు ఉన్నావని, శత్రు కాడిని విర్రగొట్టి మా జీవితంలో ఆనందాన్ని నింపగలిగిన దేవుడవు అయ్యా, మా అప్పుల కాడిని విర్రగొట్టి సమృద్ధినివ్వగలిగిన దేవుడు, రోగ కాడిని విర్రగొట్టి ప్రభువా అయ్యా ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడవు, భార్యాభర్తల మధ్య అయా అసమాధానాన్ని తొలగించి సమాధానాన్ని ఇచ్చే దేవుడవు, మా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు నువ్వేనని ప్రభువా అయ్యా నమ్మకంతో నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఆ గొప్ప అనుభవం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయనా ప్రతి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని అడుగుతున్నానయ్యా. ఇంకెన్నడూ ప్రార్థన మర్చిపోకుండా ఎల్లవేళలా నీ సన్నిధానంలో ప్రార్థించే గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి, మా సంఘాల్లో కూడా ఎప్పుడు ప్రార్థన ధూప నైవేద్యం వలె అయ్యా రావాలి ప్రభా. అటువంటి రీతిగా ప్రతి సంఘాన్ని కూడా ఉజ్జీవపరచమని, లైవ్ ద్వారా కూడా ఎంతమంది ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్నారు వారందరినీ కూడా మరలా పరిశుద్ధాత్మదేవ వారి ప్రార్థనా జీవితాన్ని సరిచేసినందుకు వందనాలు అయ్యా. వారిని ప్రార్థన ఆత్మతో నువ్వు నింపినందుకు వందనాలు. ఈ రాత్రి వారి జీవితాల్లో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచయ్యా నా తండ్రి ప్రభా. అవునయ్యా నా తండ్రి నువ్వు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు నాయన. ఈ శ్రమలన్నిటినీ దాటించుకొని నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకునే గొప్ప దేవుడుగున్నావు. అటువంటి గొప్ప మహాకృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నానయ్యా. ఈ రాత్రి విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా నువ్వు మార్చినందుకు నీకే వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.